ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్స్ ఉన్నవారు తీసుకొని చూడండి. నిర్గమకాండంలో 8వ అధ్యాయం 25వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు ఫరో మోషే అహరోన్లను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే అట్లు చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కనుల ఎదుట అర్పించినట్లా వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా. మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదమని అనెను. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చేదను, కానీ దూరం పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడనెను. అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని జనుల యొద్ద నుండి తొలగిపోనట్లు యెహోవాను వేడుకొందును. కానీ యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయెను. ఒక్కటి అయినను ఆ సమయము కూడా తన హృదయమును కఠినపరచుకొని జనులను పోనీయడాయను. దేవుడు ఈ లేఖన భాగం మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నటువంటి సమయంలో దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చాడు, నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళు, ఐగుప్తు దేశంలో నుండి నా ప్రజలను నీవు విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నీవు నడిపించాలి అని దేవుడు సెలవిచ్చాడు. మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఫరో రాజు గారు ఒక ప్రశ్న అడిగాడు, మీ దేవుడి పేరు ఏమిటి? మీ దేవుడు పేరేం పేరు? ఎందుకని ఐగుప్తు దేశంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారంట? ఆ ఐగుప్తు దేశంలో విగ్రహారాధనలో ఎన్నో లెక్క పెట్టలేనంతమంది దేవుళ్ళు ఉన్నారు. మన దేశంలో ఎంతమంది ఉన్నారు తెలుసా? మనకు తెలియనంతమంది ఉన్నారు, మనం లెక్క పెట్టలేనంతమంది ఉన్నారు. మనకు తెలిసింది కొంతే, కానీ తెలియనిది చాలా. ఏ విధంగా విగ్రహారాధన చేస్తున్నారు ఇవన్నీ కూడాను ఐగుప్తు దేశంలో ఆ రోజునే జరిగినాయి. వారిని మేము వెళ్ళి మా దేవుణ్ణి ఆరాధించుకుంటాము, మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. ఎక్కడ ఆరాధన చేస్తారు అంటే 3 దినముల ప్రయాణం అంత దూరం మేము అరణ్యంలోనికి వెళతామయ్యా, మాకు అవకాశం ఇవ్వండి అంటే, ఇక్కడ ఫరో అప్పటికి ఆ దేశంలో కొన్ని భయంకరమైన తెగుళ్ళు వచ్చేసాయి కదండి. ఆ తెగుళ్ళు ఏమిటంటే అక్కడ మనం చూస్తాము, మోషే ద్వారా దేవుడు అక్కడ జరిగించిన అద్భుత కార్యాలు చాలా ఉన్నాయి. మోషే చేతిలో ఉన్న కర్రను కింద పడవేగానే ఏమైపోయిందండి? కర్ర పాము అయిపోయింది. ఇప్పుడు ఆ కర్ర తోకను పట్టుకున్నాడు మోషే, మరలా ఏమైపోయింది అది? ఆ పాముని తోక పట్టుకుంటే మరలా అది కర్ర అయిపోయింది. ఐగుప్తీయులు కూడాను అలాగనే చేయడానికి
మాంత్రికులు శకునగాండ్రు వారు వచ్చేసారు. వారు వచ్చినప్పుడు వారేం చేశారంట, వారి దగ్గర ఉన్న కర్రను మంత్రించి కింద వేయగానే అది కూడా పాము అయింది. పాము అవగానే వారు ఏమనుకున్నారు, మా దేవుడికి ఎంత శక్తి ఉందో మీ దేవుడికి ఎంత శక్తి ఉందో రెండు సమానమే కదా అని అనుకున్నారు. ఇలా అనుకుంటూ ఉండగానేనంట మోషే చేసినటువంటి పాము ఈ ఐగుప్తీయులు మాంత్రికులు చేసిన పాముని రెండు ఫైటింగ్ చేస్తూ ఉంటే ఇప్పుడు చూస్తూ ఉన్నారు, కోడి పందాలు చూసినట్టుగా. నీ డేగ బాగా కొట్టిద్దా, నా నెమిలి బాగా కొట్టిద్దా. ఏమండి, పందాలు అక్కడ పందాల దగ్గర ఇట్లే కోళ్ళ పందాలు వేరే అయితే మనుషుల పందాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా అక్కడ పై పందాలు ఎక్కువ ఉంటాయి. డబ్బులు లక్షల రూపాయల చేతులు నిమిషాల్లో మారిపోతూ ఉంటుంది. ఏ పాము గెలిచిద్ది? మోషే తరపు నిలబడినవాడు ఏమనుకుంటున్నారు, మా పాము గెలిచిద్ది అనుకున్నారు. ఆ ఐగుప్తీయులు మాంత్రికులు ఏమనుకుంటున్నారు, మా పాము. ఇప్పుడు కోడి పందాలా పాము పందాలా? ఏమండి, ఇప్పుడు మోషే చేసిన పాము అంట ఆ ఐగుప్తు మాంత్రికులు చేసిన పాముని మృంగివేసెను. ఇప్పుడు ఎవరి దేవుడు శక్తివంతుడు? మోషే దేవుడు శక్తివంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక ప్రక్కన ఏలియా నిలబడ్డాడు, మరో ప్రక్కన అన్య దేవతల ప్రవక్తలు 850 మంది నిలబడ్డారు. ఈ ప్రక్కన ఏలియా ఒక్కడే నిలబడ్డాడు. ఆ ప్రక్కన 850 మంది ప్రవక్తలు, 400 మంది అషేరాదేవి ప్రవక్తలు, 450 మంది బయలుదేవత ప్రవక్తలు అందరూ వచ్చేసారంట. ఒకటి ఏలియా అంటున్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్యలో తడబడతా ఉంటారు. యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, ఆ బయలుదేవతే దేవుడైతే బయలుదేవతను సేవించండి. దానికి నిదర్శనం ఇదిగో, ఒక బలిపీఠం కడదాం, ఆ బలిపీఠం మీద 2 ఎడ్లను నరికి ఆ మాంసము బలిపీఠం మీద పెట్టి నీళ్లతో తడిపి బలిపీఠం క్రిందంట ఒక కందకం తయారు చేసి నీళ్లు పోసేసారంటాడు. బలిపీఠం మీద నీళ్ళే, మాంసం మీద నీళ్ళే, బలిపీఠం క్రింద నీళ్ళే. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఈ మాంసం అంతటినీ కూడాను దహించి వేయాలి. అరే రెడీ? ఏలియా అంటున్నాడు, మీరు రెడీనా? వారు అంట 850 ప్రవక్తలు వస్తే ఈ ప్రక్కన ఎవరు నిలబడ్డారు? ఒక్కడు సింగిల్గా నిలబడ్డాడు, ఒక్కడే. ఈయన ప్రక్కన నిలబడేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఈ ప్రక్కన నిలబడేవాళ్ళు వాళ్ళకి నమ్మకం లేదు. మన దేవుడు ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చి ఆ మాంసం దహింపజేస్తాడని ఆ ఏలియా పక్కన నిలబడిన వాళ్ళందరికీ నమ్మకం లేదు. కాబట్టి ఏలియా దగ్గరకు రాల వాళ్ళందరూ. ఈ పక్కన వీళ్ళందరూ మాత్రం ఒకే మాట మీద ఉన్నారు. ఏలియా అన్నాడు, ముందు మీరే చేయండి అన్నాడు. వాళ్ళు ప్రార్థన చేశారు, అరిశారు, కేకలు వేశారు. ఇంకేం చేశారు? వారంట కొరడా తీసుకొని కొట్టుకుంటున్నారంట. చూసారా ఎప్పుడైనా కొరడా కొట్టేవాళ్ళు? ఒక ఆమె ఏమో ఒక డోల్ తీసుకొని రుద్దుతూ ఉంటుంది, ఇంకో ఆయన చర్యలు మనకు కొట్టుకుంటూ ఉంటాడు. ఇంటికి వచ్చి డబ్బులు అడుగుతుంటారు. అంతకంటే ఎక్కువ గాయం, ఒళ్ళంతా గాయం చేసుకున్నారు, కోసుకున్నారు, రక్తం వచ్చింది. దేవతకి ఏం చూపిద్దాం అనుకున్నారండి? రక్తాన్ని చూపిద్దాం అనుకున్నారు కదా. చాలామంది అన్యజనులు వారు ఏమనుకుంటున్నారంటే తమ దేవతను, దేవుణ్ణి శాంతి చేయడానికి రక్తం చూపించాలి అనుకుంటున్నారు. యేసు ప్రభు నమ్మకం మునుపు మేము మరి విగ్రహారాధన చేశాం కనుక ఆ విగ్రహారాధన టైంలో దీపారాధన చేయడానికి ముందు విగ్రహారాధన కార్యక్రమంలో ఏం చేసేవాళ్ళంటే దేవుడికి పెట్టుకుందాము అనుకునేవాడు కదండి. దేవుడికి పెట్టుకుందాం, ఏం పెట్టుకుందామయ్యా అంటే అక్కడ పూజా కార్యక్రమాలు అన్నీ పెడతారు, ధూపదీప నైవేద్య కార్యక్రమాలు ఉంటాయి. దానిలో భాగంగా ఏం చేస్తారంటే ముందుగా రక్త ప్రోక్షణం చేద్దాం. ఏం చేద్దాం? కోడి పుంజుని తీసుకొచ్చి కోడి పుంజుని కోసి రక్తాన్ని
అక్కడ ఒలికిస్తూ ఉంటారు. ఏం చూపిద్దాం అనుకున్నారు? రక్తం చూపిద్దాం. కోడి పుంజు కాకపోతే ఎక్కువ మంది ఉన్నారనుకుంటే, డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే, గొర్రె పిల్లను మేక పిల్లను మనం ఎంతమంది ఉన్నాం మొత్తం అనుకోండి, లెక్కేసుకుంటారు. ఎన్ని కేజీలు పొట్టేలు తీసుకొద్దాం లెక్కేసుకున్నారు. దాన్ని కోసి ఆ రక్తాన్ని ప్రోక్షించేవారు. వారందరూ రక్తం చూపిస్తున్నారు దేవతకి, బయలు దేవతకి, అషేరా దేవతకి. కానీ ఆకాశం నుండి ఏమీ కనబడలా, ఏమి దిగిరాలేదు. కానీ రోషం కలిగి ఏలియా ఒక్కడే ప్రార్థన చేశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, లోకమందు నీవొక్కడివే దేవుడు అని ఇదిగో ఈ సమస్త ప్రవక్తలు, బయలు ప్రవక్తలు తెలుసుకున్నట్లుగా మీ నామ ఘనత కొరకు ఈ అద్భుత కార్యాన్ని జరిగించు. ఒక్క ప్రార్థన చేశాడు ఆయన. ఆమేన్ అనే లోపుగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహన బలి పశువులను, కట్టెలను, ఆ రాళ్లను, దాని కింద ఉన్నటువంటి నీళ్లను కూడాను ఆరిపోజేయటము, బుగ్గి చేసేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దామా? దేవుని ఆరాధించడానికి సైతాను ఏమాత్రం కూడాను ఒప్పుకోడు. నీకు ఆటంకాలు కలుగు చేస్తూ ఉంటాడు. ఎవరు ఆరాధన చేస్తారు? దేవుని ఎరిగిన వారే ఆరాధన చేస్తారు. ఇప్పుడు మేము అరణ్యంలోనికి బయలుదేరతామని సిద్ధపడిన వారిని ఫరో రాజు ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి ఆరాధన చేసుకోవచ్చు, కానీ దూరంగా మాత్రం వెళ్ళబాకండి, దూరంగా మాత్రం వెళ్ళబాకండి. వెళ్ళండి కానీ ఒక ఆటంకం ఏదండి? మందిరానికి బయలుదేరిన వారికి ఒక ఆటంకం, దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఒక ఆటంకం, విశ్వాసం కలిగిన వారికి ఒక ఆటంకం. ప్రార్థన చేసుకోండి కానీ సైలెంట్గా చేసుకోండి, సైలెంట్గా చేసుకోండి. అసలు మాట వినబడకూడదు, ఏడుపు అసలు రాకూడదు, కన్నీళ్ళు చుక్క అనేది రాకూడదు. కొన్ని ఆటంకాలు ఏమండి? ప్రార్థన చేసుకునే వాళ్ళకి ఆటంకాలు, ఆరాధన చేసుకునే వాళ్ళకి ఆటంకాలు. గమనించండి, ఇక్కడ ఈ లేఖన భాగంలో మనం గమనిస్తే అక్కడ ఫరో రాజు గారు ఏమని చెప్పారంటండి, మీరు అరణ్యంలోనికి వెళ్ళండి కానీ 28వ వచనం మనం చదువుకున్న సందర్భంలో 28వ వచనం ఏమని రాయబడింది అక్కడ? మిమ్మును పోనిచ్చేదను కానీ, మిమ్మును నేను పోనిచ్చేదను కానీ దూరము పోవద్దు, దూరం పోవద్దు. చూడండి, మీరు దూరం వెళ్ళొద్దు, మీరు దూరము వెళ్ళొద్దు. ఐగుప్తుని విడిచి దూరంగా వెళ్ళొద్దు. ఐగుప్తు అంటే దేనికి సూచనగా ఉంది? మీరు ప్రార్థనకి వెళ్ళండి కానీ దీన్ని మాత్రం విడిచిపెట్టవద్దు. దేన్ని? ఐగుప్తును విడిచి వెళ్ళొద్దు. ప్రార్థనకి వెళ్ళండి కానీ ఐగుప్తుని విడిచి వెళ్ళొద్దు కదా. ప్రార్థనకి వెళ్ళండి, పాపాన్ని విడిచిపెట్టద్దు. ఐగుప్తు విడిచిపెట్టొద్దు, పాపాన్ని విడిచిపెట్టొద్దు. ప్రార్థనకి వెళ్ళండి, ప్రభువుని ఆరాధించండి కానీ విగ్రహారాధన విడిచిపెట్టవద్దు, లోకాచారాలు విడిచిపెట్టవద్దు, పితరుల అలవాట్లు విడిచిపెట్టవద్దు. వెళ్ళండి. గమనించారా? ఐగుప్తును విడిచి దూరంగా మాత్రం మీరు వెళ్ళవద్దు. సాతాను ఆటంకాలు, ఆ రోజున ఫరో రాజుగారు ఇశ్రాయేలుకి ఎటువంటి ఆటంకం కలుగజేశాడు, ఈ రోజున సైతాను. ఫరో ఎవరికి సూచనగా ఉన్నారండి? సైతానికి సూచనగా ఉన్నాడు. యేసు ప్రభు వారికి సూచనగా దేవుడు అక్కడ మోషేను పంపించాడు. మోషే వారిని విడిపించి నడిపించడానికి ముందున్నాడు. ఇప్పుడు వీరందరూ ఎవరిని అనుసరిస్తూ ఉన్నారు? ఎవరిని వెంబడిస్తూ ఉన్నారు? మోషేని వెంబడిస్తాం. యేసు ప్రభు వారు ముందున్నాడు, మనం అందరము వెనక. మనం ఎవరిని వెంబడిస్తున్నాము? యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నాం. ఇప్పుడు ఏమంటున్నారంటే, మీరు వెళ్ళండి కానీ దూరంగా మాత్రము వెళ్ళవద్దు. ప్రార్థనకి వెళ్ళండి, సినిమాలు మాత్రం మానుకోవద్దు. సినిమాకి దూరంగా ప్రార్థనకి వెళ్ళండి, సీరియల్ మాత్రము మానుకోవద్దు కదండి. ఒక ప్రార్థనకి వచ్చి కూర్చొని ఏడుస్తుందంట. పాస్టర్ గారు అనుకున్నప్ప నేను వాక్యం చదివితే ఆమె ఏడుతుంది అనుకున్నానంట. ఎందుకమ్మా మనం ఏడుస్తున్నామంటే, పాపం ఇందాక సూట్ కేసు తీసుకొని బయలుదేరింది. దేంట్లో? సీరియల్లో ఒకటే రోడ్డు వెళ్తుంది, ఊరు దాటింది, ఒకటే వెళ్తుంది. ఆ పిల్లకి ఏం జరిగిద్దో
ఇప్పుడు ఇంకేం జరుగుతుంది? సైతాన్ ప్రేరేపణ జరుగుతూ ఉంది. ప్రార్థనకి చేస్తూ ఉండండి, ఆరాధన చేయండి, పాటలు పాడండి, కానీ ఇదే మనసులో ఏముండాలి? లోకం ఉండాలి, లోక సంబంధమైనవి ఉండాలి. సాతాను మనలను ఏ విధంగానైనా సరే దేవునికి దూరం చేయాలని కోరుకుంటున్నాడు. మీరు ఐగుప్తుకి దూరం కావద్దు, కానీ దేవునికి దూరం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, తర్వాత ఇంకొక మాట అక్కడ రాయబడింది, మీరు ఆరాధన చేయండి కానీ. రెండో మాట అక్కడ ఏం రాయబడిందంటే, రెండో లేఖనం గమనించినట్లయితే 10వ అధ్యాయం 11వ వచనం అండి. 10వ అధ్యాయం 11వ వచనం. పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి. పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి. యెహోవాను సేవించండి. మీరు కోరినది అదే కదా. మీరు కోరినది అదే కదా. అదే కదా. గమనించండి, ఇప్పుడు ఏమంటున్నా అంటే, పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించండి. మరి స్త్రీలు, ఇశ్రాయేలు కుటుంబాల్లో ఫరో గారు ఎవరికి పర్మిషన్ ఇస్తున్నాడు? పురుషులకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నాడు. పురుషులు మీరు వెళ్ళండి, కానీ స్త్రీలు మాత్రము వెళ్ళవద్దు అని స్త్రీలకు ఏమాత్రం కూడా పర్మిషను ఈయన అంటున్నాడు. మరి ఆరాధన చేసేది స్త్రీలు ఎక్కువ, పురుషులు ఎక్కువ? ఏమండి, ఇక్కడ మన ఇప్పుడు ఆరాధనలు ఎంతమంది ఉన్నారు? పురుషులు ఎంతమంది ఉన్నారు? స్త్రీలు ఎంతమంది ఉన్నారు? గమనించారా? 3 బ్లాకులు నిండా స్త్రీలు ఉంటే 1 బ్లాక్లో పురుషులు ఉన్నారు. 3 వంతులు ఎక్కువ ఉన్నారు మీరు, అంతేనా? అక్కడ కూడా ఏమంటున్నారు? మీరు స్త్రీలు వెళ్ళవద్దు, కానీ పురుషులు మాత్రమే వెళ్ళండి. గమనించండి, ఇంకొక మాట ఇక్కడ 25వ వచనంలో ఏం చదువుకున్నాం? 25వ వచనంలో నిర్గమకాండము 8వ అధ్యాయము 25వ వచనంలో, అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని, ఈ దేశములోనే మీరు మీ దేవునికి బలి అర్పించండి. ఎక్కడ? ఐగుప్తు దేశంలోనే. మొట్టమొదటి ఏమన్నా అంట, ఈ దేశంలోనే మీరు బలి అర్పించండి అన్నాడు. రెండోసారి ఏమన్నా అంట, మీరు వెళ్ళండి కానీ దూరంగా మాత్రము వెళ్ళవద్దు అన్నాడు. మూడోసారి ఏమన్నా అంట, మీరు వెళ్ళండి కానీ పురుషులు మాత్రమే వెళ్ళండి, స్త్రీలు వెళ్ళవద్దు. అంటే అర్థం ఏంటంటే, మీరు ఆరాధన చేసుకోవద్దు అని అంటలేదు, కానీ చేసుకోమంటున్నాడు. కానీ ఎలా చేసుకోమంటున్నాడు? లిమిటెడ్గా కదండి. ఇద్దరు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడంట? సుంకరి, పాపము నేను చేశానయ్యా, నా పాపమును క్షమించు ప్రభువా అని అతను ఏం చేస్తానంటండి, ఆకాశము వైపు కన్నులెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించుము. రొమ్ము కొట్టుకుంటూ కేకలేస్తున్నాడంటండి, నా పాపాలు క్షమించు ప్రభువా అని. కానీ పరిసయ్యుడు పశ్చాత్తాపపడలా. పరిసయుడు మంచివాడన్నా? ఏమండి, పరిసయుడు మంచివాడా? పరిసయుడు వేషధారి అంటే నామకార్థ క్రైస్తవుడు. చర్చిలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాడంట, వచ్చేటప్పుడేమో భక్తి కలిగిన వేషంతో వస్తాడంటాడు. చర్చిలోకి వచ్చేటప్పుడు భక్తి కలిగిన వేషంతో వస్తాడంట. ఈయనకేం తెలుసు? మత సంబంధమైన ఆచారాలన్నీ తెలుసు. మత సంబంధమైన ఆచారాలన్నీ తెలుసు. చాలా భక్తి కలిగిన వాడు. అంటే ఆ డ్రెస్అప్ అంతా కూడా ఎలా ఉంటుందంట, భక్తి కలిగిన వాడు, భక్తి కలిగిన స్త్రీలాగా మేకప్ అయి వచ్చేస్తాడు. కానీ లోపల ఏం లేదు, భక్తి లేదు. ప్రార్థన అంతా కూడా నువ్వు బాగా ప్రార్థన వచ్చినట్లుగానే అక్కడ నటిస్తూ ఉంటారు. కానీ ఆ ప్రార్థన హృదయాంతరంగంలో నుండి వచ్చింది కాదు. దేవుడు ఏది చేయమన్నాడో దానికి వ్యతిరేకంగా అంత వేషధారణతో చేస్తూ ఉన్నాడు. అందుకని ప్రభువారు అన్నారు, వేశ్యలైనా కానీ మారి వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు, కానీ వేషధారులు మాత్రము ప్రవేశించరు. వేషధారులు మాత్రము జ్వరం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనలో సాతాను ప్రభావం వలన వచ్చింది, దానికి తొలగిపోతుంది, మీరేం భయపడవద్దు, దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పి తెలియజేశాడు. తర్వాత చిన్నపిల్లవాడు
దేవుడు తన ఆత్మతో అభిషేకించాడు, దేవుడు స్వస్థపరిచాడు. రెండవ రోజునే లేచి కూర్చున్నాడు. డాక్టర్ గారు టైఫాయిడ్ ఉందన్నారు. అయితే ఆ టైఫాయిడ్ కూడాను దేవుడు స్వస్థపరిచాడు. బేలాకు కూడా జ్వరం వచ్చింది, దేవుడు స్వస్థపరిచాడు. రెండవ సాక్ష్యం ఏంటంటే, ఇద్దరు చిన్న బిడ్డలను తీసుకొని షబానా స్కూల్ నుండి బండి మీద వస్తున్న సమయంలో రెడ్డిపాలెం రోడ్లో బైపాస్ దగ్గర పెద్ద పాము బండికి ఎదురుగా వచ్చింది. పాము ఎదురొచ్చినప్పుడు భయపడి మేము బండి స్లిప్ అయిపోయి పడిపోయాం. అయితే ఆ దేవుని కృపలో పామే పక్క వెళ్ళిపోయింది. మాకు ఎటువంటి గాయం కలగకుండా దేవుడు సహాయం చేశాడు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి ఈ సాక్ష్యం అంటే, మనవరాలకి నిహారికకి జ్వరం వచ్చింది. ప్రభా ఈ జ్వరం స్వస్థపరిచాయని ఈ సన్నిధి సాక్ష్యం చెప్తామని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారు. దేవుడు కృప చూపించి సంపూర్ణంగా జ్వరాన్ని స్వస్థపరిచి నడిపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. వాడి బాబుకి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు టెస్టులు చేయించారు. రిపోర్ట్స్ అన్నీ కూడా ప్రభువా నార్మల్గా దయచేయని ప్రార్థన చేసుకున్నాం. దేవుని దయ వల్ల రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా ఇచ్చి దేవుడు జ్వరాన్ని స్వస్థపరిచినందుకు దేవునికే మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. ఈ సాక్ష్యం ఏంటంటే, మందిరంలో అరటి పండ్లు పలహారంగా ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. ఇవి ప్రార్థన చేసి మీకు ఎవరైతే గర్భఫలం లేదు అని ప్రార్థన సహాయం కోరుతారో వారికి ఇవ్వండి, దేవుడు వారికి గర్భఫలం ఇస్తారు అని తెలియజేశారు పాస్టర్ గారు. అప్పుడు అరటి పండ్లు ప్రార్థన చేయించుకొని తీసుకుని వెళ్ళి వారి ఇంటి ప్రక్కనే ఉన్నటువంటి ఒక సహోదరి, ముస్లిం సహోదరి ఫర్హానా, ఆ బిడ్డకు ఇవ్వడం జరిగింది. దేవుడు ప్రార్థన ఆలకించి ఫర్హానాకి దేవుడు గర్భఫలం ఇచ్చి ఒక కుమార్తెనిచ్చి ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలిసినైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ,
లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించు మరియు గుంటూరులోని ప్రబోధ బుక్ స్టాల్ నందు మీకు లభించు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.